నా పేరు బుక్కి హరిరామ్ అండి. మనుగూరులో ఉంటున్నాను. మనుగూరు రాజుపేట నివాసిని. ఒక 2 సంవత్సరాలుగా మా అమ్మ స్థానిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. ఆ తరుణంలో ఉదయం స్కూలు ఆవరణలు శుభ్రం చేయడానికి కడగడానికి వెళ్ళి మూటేస్తుంటే అక్కడ వైర్లు లీక్ అయి ప్రమాదవశాత్తు మా అమ్మ మృతి చెందడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంత యాజమాన్యము స్కూల్ వల్ల స్కూల్ కావచ్చు, లేకపోతే మన ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు మా అమ్మ చనిపోవడం జరిగిందండి. ఇప్పుడు మా అమ్మని నమ్ముకుని మేము చాలా మంది ఉన్నాం. ఇప్పుడు మా బాధ్యత ఏంటి? ఇప్పుడు సరే మా అమ్మకు బదులు ఎవరిన స్కూల్లో చదివే పిల్లలు చనిపోతే వాళ్ళ బాధ్యత ఏంటి? దాని గురించే కొద్దిగా ప్రభుత్వం మాకు కొద్దిగా సపోర్ట్ కానీ కొద్దిగా సాయం కానీ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ఇది ఎవరికి జరగకుండా తదుపరి చర్య తీసుకుని స్కూళ్ళలో ఉన్న ఎలక్ట్రిషియన్ వాళ్ళని పెట్టడం కానీ ఎంసీబీలు పెట్టడం కానీ మెయిన్ మా అమ్మ చనిపోవడానికి కారణం అక్కడ ఎంసీబీ లేకపోవడము, అక్కడ లీక్ కావడం జరిగిందన్నమాట. అక్కడ ఎంసీబీ ఒకటి ఉంచడం లేక ఒక వారానికి ఒక 10 రోజులకు ఒక ఎలక్ట్రిషియన్ వచ్చి చెక్ చేయడం, వైర్ మార్చడము, మళ్ళీ లీకేజ్ ఉంటే చూసుకోవడం వల్ల ఈ కొద్దిగా రాను కొద్దిగా ఫ్యూచర్లో ఈ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మాకు జరిగినట్టు ఏ కుటుంబానికి జరగకూడదండి. అది దాని గురించి ఈ మెసేజ్, ఈ మాట ఇంత బాధలో ఉండి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము మా కుటుంబం పెద్దని కోల్పోయాము. ఆ బాధ అంటే మాకు తెలుస్తుంది. వేరే కుటుంబం వాళ్ళకి ఎవరికి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల అయినా, ఏ ఏరియా అయినా, ఏ జిల్లా అయినా జరగకుండా ఉండాలంటే కొద్దిగా ఎలక్ట్రిషియన్ పెట్టుకోవాలా. కరెంటు ఒక 3 నెలలైనా 6 నెలలకు ఒకసారి తీగలు మార్చుకోవడము, రన్నింగ్ చేసుకోవడం మంచిదని నా మనుగూరు మండలం రాజుపేట గ్రామంలో మధ్యాహ్న భోజన కార్మికురాలు వంట చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు రూమును క్లీన్ చేయాలని చెప్పారు. దాంతో అక్కడ కరెంట్ అంటే మోటార్ వేసి రూమ్ కడిగేటువంటి క్రమంలో కరెంట్ షాక్ కొట్టి మధ్యాహ్న భోజన కార్మికురాలు గౌరీ అనే కార్మికురాలు చనిపోవటం అనేది జరిగింది. కాబట్టి చనిపోయినటువంటి గౌరీ కుటుంబానికి న్యాయం చేయాలి, నష్టపరిహారం కలిగించాలి. దాని మీద అధికారులు అక్కడ కరెంటు సౌకర్యాలు, ఇతర మౌలిక సౌకర్యాలు అక్కడ సరైన ఎలక్ట్రిషియన్ గాని సరైనంగా ఉన్నాయా లేవా అనేది అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఈ రోజు అధికారుల పర్యవేక్షణగా లేనిటువంటి కారణంగానే ఈ రోజు గౌరీ మన మధ్యాహ్న భోజన కార్మికురాలు గౌరీ చనిపోవటం అనేది జరిగింది. కాబట్టి దీన్ని చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం అధికారులే అని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి గౌరీ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నష్టపరిహారం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇటువంటి సౌకర్యాలు లేవు. అనేక రకాల వేధింపులకు గురైనటువంటి క్రమంలో, అంతేకాదు నెలల తరబడి జీతాలు బిల్లులు కూడా రావు. ఇప్పుడు ఈ రోజు అట్లాంటి క్రమంలో మధ్యాహ్న భోజన కార్మికురాలు అంత కష్టానికి నష్టానికి ఓర్చి అనేక శ్రమ చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. ఈ రోజు కార్మికురాలంటే చనిపోతే గోడవతల పారేసే విధంగా ప్రభుత్వం అధికారులు చూస్తున్నారు. కార్మికులకు ఉండాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం గౌరీ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. కాబట్టి ఆ మరణానికి కారణమైనటువంటి అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ CIT నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.